సంగారెడ్డి జిల్లా సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్లో జరిగిన విస్ఫోట ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరుకుంది. పాసమైలారంలోని ఈ పరిశ్రమలో 8 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఐలా భవన్ వద్ద కార్మికుల కుటుంబాలు పడిగాపులు కాస్తున్నారు. 18 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా 61 మంది సురక్షితంగా బయటపడ్డారు. 80కి పైగా 70కి పైగా మానవ అవశేషాలు DNA పరీక్షల కోసం ల్యాబ్కు పంపబడ్డాయి. సంగారెడ్డి జిల్లా సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్లో జరిగిన విస్ఫోట ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరుకుంది. పాసమైలారంలోని ఈ పరిశ్రమలో 8 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఐలా భవన్ వద్ద జరిగిన కార్మికుల కుటుంబాలు పడగాపులు కాస్తున్నాయి. 18 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా 61 మంది సురక్షితంగా బయటపడ్డారు. 70కి పైగా మానవ అవశేషాలు DNA పరీక్షల కోసం ల్యాబ్కు పంపబడ్డాయి. సంగారెడ్డి జిల్లా సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్లో జరిగిన ఈ ఘటనలో అయితే మృతుల సంఖ్య 42కు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, చెప్పండి. వైష్ణవి, సంగారెడ్డి జిల్లాలోని సిగాచి పాషామలంలో ఉన్న సిగాచి ప్రమాదంలో ఇప్పటికే మృతుల సంఖ్య 42కి చేరింది. మొత్తానికి ఇంకా 8 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. అయితే ఏదైతే గత 8 రోజులు అంటే దాదాపు సోమవారం జరిగిన ఈ ఘటన ఇప్పటికీ 8 రోజులు కావస్తున్నా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అక్కడ ఏదైతే వాళ్ళ DNA టెస్ట్, కొంతమంది DNA వాళ్ళ ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికులు ఒక్కసారిగా భవనం పేలుడం, అక్కడ ఆ పేలుడు సంభవించిన నేపథ్యంలోనే అక్కడ దాదాపు 3వ భవనం కుప్పకూలడంతో అక్కడ సంబంధించిన వాళ్ళ గుర్తు తెలియని పరిస్థితిలో మృతదేహాలు ఉండడంతో ఇప్పటికీ దాదాపు 8 రోజులు కావస్తుంది. 8 రోజుల నుంచి 42 మందికి ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగిందనుకోవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మొత్తానికి ఎవరైతే గుర్తులు అంటే దాదాపు 61 మంది ఇప్పటికే వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు సురక్షితంగా వీళ్ళు బయటికి వెళ్లారని అక్కడ సిగాచి కంపెనీ యాజమాన్యం కూడా తెలపడం జరిగింది. 143 మంది ఆ సమయంలో ఉన్నారని తెలిసింది. అయితే ఈ సంబంధించిన ఇప్పటికీ ఇంకా 8 మంది ఆ మృతదేహాలను ఇప్పటికే గుర్తించిన పనిలో రెస్క్యూ ఇప్పుడు సిబ్బంది ఉన్నారనుకోవచ్చు. మొత్తానికి ఏదైతే ఈ ఘటనా స్థలం ఏదైతే భవనం కూడిందో భవనం సంబంధించిన ఏదైతే ఆ శిథిలాలు ఉన్నాయో శిథిలాలకు సంబంధించిన మొత్తానికి అక్కడ వేరే గ్రౌండ్ లో వేసి అక్కడ ఏదైతే అక్కడ శిథిలాలను ఇప్పటికీ వాళ్ళు రెస్క్యూ సిబ్బంది SDRF, NDRF బృందాలు ఇక్కడ మరియు మున్సిపాలిటీకి సంబంధించిన కార్మికులు ఇప్పటికీ ఏదైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారో అక్కడ ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఆ కార్మికులు ఉంటారో కార్మికులకు సంబంధించిన ఇప్పటికీ వారి విడి విభాగాలు ఇప్పటికీ వాళ్ళకి ఎముకలు అలాంటి ఏదైతే గుర్తిస్తున్నారో మొత్తానికి అవి ఏవైతే ఆ గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ DNA కోసం అక్కడ ల్యాబ్ కూడా పంపడం జరిగింది. దాదాపు వాళ్ళ 8 మంది కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇప్పటికీ కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఐలా భవనం దగ్గర వాళ్ళు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు కావడంతో ఇప్పటికీ ప్రభుత్వం వాళ్ళకి షట్టర్ కూడా అక్కడ ఏదైతే పునర్వాస కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. అక్కడ సంబంధించిన వాళ్ళ ఎవరైతే ఆచూకీ తెలపలేరో వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళకు ఎప్పటికెప్పుడు రికార్డు కూడా సిస్టమ్ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పటికీ ఏదైతే మృతి చెందిన కుటుంబాలకు వాళ్ళకు ఏదైతే తక్షణ సాయం కింద ₹1,00,000 కూడా ప్రభుత్వం అందజేయడం జరిగింది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.